హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చంటి అర్సడ. వెల్కమ్ టు మై ఛానల్ చంటి బోట్ ఫ్యాక్ట్స్. ఈరోజు చాలా చిన్న విషయమే, కాకపోతే చాలామంది బాధపడుతుంటారు. అద్దంలో వాళ్ళని వాళ్ళు చూసుకుని కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు అందరిలాగా మనం లేము, ఇంత లావుగా ఎందుకు ఉన్నామని చెప్పేసి. అలాగే మనం ఎక్కడైనా షాపింగ్ మాల్కి ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్కడ డ్రెస్ సైజ్ అడిగినా, లేకపోతే మనం డ్రెస్ ట్రయల్ చేసుకోవడానికి వెళ్ళినా వచ్చినా 10 మంది మనల్ని అలా అట్రాక్టివ్ అంటే 10 మంది మనల్ని అలా చూస్తూ ఉంటారు. మన మీద అందంగా ఉన్నామని కాదు, బాగా లావుగా ఉన్నామని. అలాగే మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వెనకాల అనుకుంటారు, ఈడేంట్రా రోజు రోజుకి పందిలా తయారవుతాడని. మన ముందు ఎవడు అండవు, కాకపోతే వెనకాల పక్కా అంటుంటారు ఇవే. సో ఈ అవమానాల నుంచి, వీటి నుంచి దూరం అయిపోయి మనల్ని మనం ఫిట్గా తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇప్పుడు ఒక 3 విషయాలు క్లియర్ కట్గా చెప్తాను. ఇవేవి ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే ఏదో పెద్ద దీనిలాగా చెప్పను, మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా చెప్తాను. ఇవి మీరు ట్రై చేస్తారంటే ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోద్ది ఈ ప్రాబ్లం. సో ఏం చేయాలంటే ఫస్ట్ వన్, సెల్ఫ్ డిసిప్లిన్. సో సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? నిన్ను నువ్వు నియంత్రణలో పెట్టుకోవాలి. నిన్ను నువ్వు ఒక క్రమ పద్ధతిలో నీ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు విపరీతంగా నీ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు బిర్యానీ తిందాం అని చెప్పేసి ఎక్కువ పిలుస్తుంటారు. సో ఇలాంటి దగ్గర ఏం చేయాలి, నువ్వంటూ ఒక గోల్ పెట్టుకున్నావు, అదేంటే లావు తగ్గాలని. సో ఇలా గోల్ పెట్టుకున్నప్పుడు నీకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉందనుకో, ఆటోమేటిక్గా నువ్వు వాటికి అట్రాక్ట్ అవ్వు. సో తిన్న దగ్గర కొంచెమే తింటావు. సో అలాగే ప్రతి విషయంలోనూ నీకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా 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 ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు చెప్తే చూడండి, మా దగ్గర డబ్బులు లేవు బ్రో, జిమ్కి వెళ్ళాలంటే డబ్బులు లేవు, అలాగే ఏదైనా మంచి ఫుడ్ తినాలంటే డబ్బులు లేవు, అంటే మేము లావు తగ్గడానికి అని చెప్పేసి మీరు అనొచ్చు. కాకపోతే నువ్వు జిమ్కే వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా, దానికి ఒక 6 నెలలు రెస్ట్ ఇచ్చాయి. సో ఇంట్లో బట్టలు ఉంటాయి కదా, బట్టలని ఉతకడం స్టార్ట్ చేయి. బట్టలు ఉతకడం, అలాగే ఇంట్లో మనకి వాటర్ కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా బయట నుంచి. మాట్లాడితే బండో స్కూటీయో వేసుకొని వెళ్ళి వాటర్ తెస్తాం, లేదంటే ఆటో వాళ్ళు వస్తుంటారు, మనకేం చేస్తాం వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటాం. అలా కాకుండా నీ దగ్గరలో ఉన్న ప్లాంట్స్ నుంచి వాటర్ తెచ్చుకునే ఫెసిలిటీస్ ఏమైనా ఉంటేనే చెప్తున్నా, వెళ్ళి ఆ 10 లీటర్ల క్యాన్ నువ్వు వేయలేవా, తీసుకొని వచ్చాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే లావు తగ్గాలంటే ఇలాంటి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ముఖ్యం. అలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి, ఊరికి వాళ్ళని వీళ్ళని పని చేయి. ఇది కాకుండా బరువులు ఎత్తేవి ఏమైనా ఉంటాయి చేసే, ఏం బాధలేదు. మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా, నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా, బోరింగ్లు ఇవన్నీ ఉంటాయి, ఇంట్లో వాటర్ లేకపోతే మొయ్యాలనిపిస్తే వెళ్ళి తెచ్చి మోసాయి. ఎంతగానే వీడికి సిగ్గుపడకూడదు, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఇక్కడ ఈ పని దొరికిందంటే మనకు అదృష్టంలో భావించాలి. నా బాడీ ఫిట్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం దొరికింది, నేను చేస్తాను అని నీకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. సో ఇది ఫస్ట్, ఓకేనా? సో ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఏంటి బ్రో ఇలా చెప్తున్నావు అని. కాకపోతే ఇది చేస్తేనే బెస్ట్. మనం ఎప్పుడు ఫ్యాట్ ఎక్కువ ఎందుకు జనరేట్ అవుతుందంటే, బాడీని ఎక్కువగా రెస్ట్ ఇచ్చేస్తున్నప్పుడు, బాడీని చక్కగా యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఫ్యాట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది, ఓకేనా? సో సెకండ్ పాయింట్ వచ్చేసి చిన్నగా మార్చుకోవాలి లైఫ్ స్టైల్ని. అంటే ఏంటంటే ఇప్పుడు మనం తిన్న వెంటనే పడుకుని పోతుంటాం, అలాగే తిన్న వెంటనే ఎక్కడైనా కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటాం. సో ఇలాంటివన్నీ చేంజ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి ఏం చెప్తుందంటే, మన శరీర ధర్మం ప్రకారం ఏం చెప్తారంటే, 2 గంటల ముందు ఎప్పుడైతే నువ్వు పడుకోవడానికి ఫిక్స్ అవుతావో, 11 గంటలకు పడుకోవడానికి ఫిక్స్ అయితే 11 గంటల కంటే 2 గంటల ముందు నువ్వు ఫుడ్ తినాలి. ఫుడ్ తిన్న వెంటనే నడవకుండా ఒక 10 నిమిషాల తర్వాత అటు ఇటు నడిస్తే నీకు ఆటోమేటిక్గా అది అరగడం జరుగుద్ది. ఆ తర్వాత ప్రశాంతమైన నిద్ర వస్తుంది, నీ బాడీ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, ఇంకొక అరగంటలో పడుకుని పోతున్న మనిషికి పీకల దాకా తింటాం, అలాగే పడుకుంటాం. అది అరగదు, చాలా వరకు నిద్ర కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. దీనివల్ల అదేమవుతుందంటే ఫ్యాట్ లాగా ఎక్కువగా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది బాడీలో. సో ఫ్యాట్ అనేది ఎక్కువ మన బాడీలో ఎక్కడ ఉంటుందంటే పొట్ట, అలాగే బ్యాక్, ఈ ప్లేస్లోనే మనకు ఫ్యాట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా చూడండి, మీరు ఇది కావాలంటే ఎవరైనా సన్నంగా ఉన్న వాళ్ళకి మీరు చెప్పి చూడండి, ఒక్క 2 నెలల పాటు వాళ్ళని తినేసి చైర్లో కూర్చోమనండి, 3 పూట్ల తినేసి చైర్లో కూర్చోమనండి, ఆటోమేటిక్గా వాళ్ళకి పొట్ట అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తానంటే, మనం తిన్న వెంటనే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, అలాగే తిన్న వెంటనే పడుకుని పోవడం వల్ల ఇలాంటి పొట్ట పెరగడం అనేది వస్తూ ఉంటుంది. సో ఇది చిన్న ట్రిక్ మాత్రమే. ఏం చేస్తారంటే, ఇంకో 2 గంటలు పడుకుంటామనేసరికి 2 గంటల్లో ఇంకా పడుకుని పోతామనేసరికి ముందే ఫుడ్ తినేయాలి. తిన్న తర్వాత కొంచెం వాకింగ్ చేయాలి అటు ఇటు. ఆ తర్వాత అరగంట తర్వాత మాత్రమే వాటర్ తాగాలి. ఎందుకంటే మనకి జీర్ణం అవ్వడానికి జీర్ణకోశాల నుంచి ఒక రసం అనేది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన తర్వాత మన బాడీలో మనం తిన్న ఫుడ్ని అనేది పొట్టలో అది
ముక్కలు ముక్కలు చేసి అరిగించడానికి యూజ్ అవుతుంది. మనం ఏం చేస్తాం, తిన్న వెంటనే అలాగే తింటున్నప్పుడు కూడా విపరీతంగా నీరు తాగడం వల్ల ఆ జీర్ణరసం అనేది ఎక్కువ రిలీజ్ అవ్వగా అది ఫ్యాట్లా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది, అరగదు తొందరగా, ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే బాడీలో కూడా ఎక్కువసేపు శ్రమ చేయాల్సి ఉంటుంది బాడీలో పార్ట్స్ అనే దానికోసం. సో అందుకే తిన్న అరగంట తర్వాత వాటర్ తాగాలి, 2 గంటల ముందు పడుకోవడానికి 2 గంటల ముందే తినేయాలి, తిన్న 10 నిమిషాల తర్వాత అటు ఇటు వాక్ చేయాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి తిన్న ప్రతిసారి. ఇది కూడా సెల్ఫ్ డిసిప్లిన్ కిందకే వస్తుంది, ఎందుకంటే నువ్వు చెయ్యాలి మరి డైలీ. ఇది 2. నెక్స్ట్ 3వది, ఇది చాలా సింపుల్, మీరు చేస్తే ఓకేనా. ఏం లేదు, మార్నింగ్ లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోకుండా, అలాగే బ్రష్ చేసి టీలు తాగేయకుండా, కాఫీలు టీలు లేకపోతే బ్రష్ చేసిన వెంటనే ఏదో టిఫిన్ తినేయకుండా, కొంచెం లేచిన తర్వాత కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని తాగండి. హాట్ వాటర్ పెట్టుకొని తాగిన తర్వాత ఒక్క 10-15 నిమిషాల తర్వాత మాత్రమే వాష్రూమ్కి వెళ్ళండి. మీకు పొట్ట మొత్తం క్లీన్ అయిపోద్ది. హాట్ వాటర్ అనేది పేగుల్ని మొత్తం షేక్ చేసేస్తుంది, కదిలించిన తర్వాత మీకు పొట్టలో ఎలాంటి చెత్త లేకుండా మొత్తం బయటకు వచ్చేస్తుంది, పొట్ట ఫ్రెష్ అయిపోద్ది. అప్పుడు మీరు నెక్స్ట్ ఏదైతే తింటారో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకు ఇలా పొట్ట క్లీన్ చేసుకోవాలి బ్రో అంటే, పొట్ట క్లీన్ చేసుకోకపోతే ఈరోజు మార్నింగ్ నువ్వు వెళ్తావు, సగం మాత్రమే ఆ చెత్త బయటకు పోయి మిగతా చెత్త అంతా పొట్టలోనే ఉంటుంది. అది నువ్వు ఈవినింగ్ నైట్ వరకు అలాగే దాస్తావు. దానివల్ల డేంజర్ యాసిడ్స్ ఫామ్ అయిపోయి ఆటోమేటిక్గా నీకు గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుంది. దీనివల్ల కూడా పొట్టలో చాలా రకాల అలజడులు జరుగుతాయి, నీ బాడీకి కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా. సో ఇది ప్రతి ఒక్కరు చెయ్యాలి, ఆళ్ళు కాదు, ప్రతి ఒక్కరు పాటించాల్సినవి ఇవి. సో మీరు లావు తగ్గాలనుకుంటున్నారు కాబట్టి ఇంకా స్ట్రిక్ట్గా సెల్ఫ్ డిసిప్లైన్తో పాటించాలి. ఓకేనా. సో మార్నింగ్ లేచి కొంచెం హాట్ వాటర్ తాగి ఒక 10-15 నిమిషాలు అటు ఇటు వాక్ చేసి వాష్రూమ్కి వెళ్తే అది అక్కడికి క్లియర్ అయిపోద్ది. ఇక ఎక్సర్సైజ్ విషయానికి వస్తే, ఎక్సర్సైజ్ ఏం చేస్తారంటే, మీరు పొట్ట తగ్గడానికి లావు తగ్గడానికి బోల్డ్ అని ఎక్సర్సైజ్లు ఉన్నాయి. నేను కావాలంటే నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ చేస్తాను దాని గురించే. కాకపోతే ఏంటంటే ఎక్సర్సైజే చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు మరీ అంత లావు లేకపోతే రన్నింగ్కి వెళ్ళండి, అంటే జాగింగ్కి. లేదు నేను బాగా లావు ఎక్కువ ఉన్నానంటే మీరు కూర్చొని కొన్ని చేసుకునేవి, అలాగే నిల్చొని వంగేవి, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి పొట్ట తగ్గేవి, ఇవన్నీ ఇవి చేయండి. ఎందుకంటే మనము ఎంతసేపు ఏం చూస్తామంటే, లావు తగ్గడానికి ఏదైనా డ్రింక్ ఉంటే బాగున్ను, తాగేస్తే తగ్గిపోద్ది, అలాగే లావు తగ్గడానికి ఏదైనా ఫుడ్ ఉంటే బాగున్ను, తినేస్తే తగ్గిపోతే బాగునని ఇలా సింపుల్గా చూసుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటివి చేయకూడదు. ఇంట్లో వాషింగ్ మిషన్కి రెస్ట్ నువ్వే పని చేయి, ఈ వేళ్ళు గ్రిప్పులు పెరుగుతాయి, ఈ 4 ఆర్మ్స్ అనేవి ఇక్కడ ఫ్యాట్ పోయి మంచి షేప్ వస్తుంది, అలాగే ఇక్కడ ఈ కీళ్ళ మధ్యలో మంచిగా గుజ్జు అనేది ఫామ్ అయ్యి నీకు లైఫ్ టైం అనేది పెరుగుద్ది. అలాగే అటు ఇటు లేవడం, కూర్చోడం, బాడీ మొత్తానికి ఫుల్ వర్కౌట్ అయిపోద్ది. ఈ బట్టలు ఉతకడం, అలాగే నీరు తేవడం, ఈ ఇల్లు వడవడం, ఇలాంటివన్నీ ఉన్నాం. మనం ఎంత సుఖానికి అలవాటు పడితే అంత ఫ్యాట్ అనేది బాడీలో జనరేట్ అవుతుంది. అది మళ్ళీ పోవడం అంత ఈజీగా పోదు, ఇలాంటివన్నీ పాటిస్తేనే పోతుంది. ఓకేనా. మీరు ఎక్సర్సైజ్ ఫుల్గా చేసి ఒక ప్లేట్ బిర్యానీ గట్టిగా తినేసి నేను చెప్పింది ఫాలో అవ్వకుండా మళ్ళీ ఒక అరగంట గంటలో పడుకుని పోయారంటే, మీరు ఎక్సర్సైజ్ చేసి 10% తగ్గించిన ఫ్యాట్ అక్కడ అలా ఉంటుంది. మీరు 10% అక్కడ కష్టపడి తగ్గించారు ఎక్సర్సైజ్ చేసి. ఇక్కడ మీరు మళ్ళీ ఆ బిర్యానీ తినేసి పీకల దాకా వెంటనే పడుకుని పోవడం వల్ల 20% ఫ్యాట్ అనేది మళ్ళీ నీకు కొత్తగా జనరేట్ అవుతుంది. ఇది ఇక్కడ జరుగుతున్న మిస్టేక్. మనం ఎంతైతే కష్టపడి తగ్గిస్తున్నామో దానికి రెట్టింపు మళ్ళీ మనం ఇచ్చి బాడీకి ఒక పద్ధతిలో పెట్టుకోకుండా మన బాడీని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఓకేనా. సో మిమ్మల్ని మీరు ఇప్పుడు వెళ్ళి ఈ వీడియో చూసినట్టునే అర్థంలో చూసుకోండి. ఇప్పుడు ఇలా ఉన్నాను, కరెక్ట్గా 6 నెలలు లేదంటే 5 నెలలు పెట్టుకుని నేను ఇలా అవ్వాలని సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా అందరిలాగా అయిపోతారు. చాలా ఈజీ ప్రాసెస్సే. కాకపోతే ఏంటంటే మనకి అది అర్థం కాదు, మనసు ఒప్పుకోదు, ఎందుకు చెయ్యాలి, మనకి ఏంటి పని అన్నట్టు. సో ఇప్పుడు చేస్తే మంచిది, ఫిట్గా తయారవుతారు. చేయకపోతే ఏమవుతుందో చెప్తా చూడండి. మనకి నరాల్లో మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంత ఈజీగా అవుతుంది. అక్కడక్కడ ఫ్యాట్ అనేది జనరేట్ అయిపోద్ది. దీనివల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, గుండెపోటు వస్తుంది, పోతాం. లేదంటే ఈ కండరాలు, ఈ చేతులైన కాళ్ళైనా పిక్కల దగ్గర అక్కడక్కడ నరాలు తేలిపోతాయి. ఫ్యాట్ ఎక్కువైపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అవ్వదు, చాలా చండాలంగా తయారవుతాం. ఒక 10 మెట్లు నువ్వు ఎక్కినా కానీ మాయసం వచ్చేద్ది, కష్టం. ఎప్పుడైనా సరే సన్నగా ఉన్నోళ్ళు, లావుగున్నోళ్ళు ఫిట్గా బాడీని మెయింటైన్ చేసే వాళ్ళు అయితే ఎంత దూరమైన నడవగలరు, పరిగెట్టగలరు, అన్నీ చేయగలరు. ఫిట్నెస్ మెయింటైన్ చేయకుండా లావు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ఒక బక్కగా ఉన్న వ్యక్తిని పెట్టండి, వీళ్ళు మెట్లు ఎక్కినంత ఎక్కలేరు వీళ్ళు, అలాగే వీళ్ళు చేసినంత పని చేయలేరు,
ఈజీగా అలసిపోతారు. సో ఇది అలాగే బాడీ కూడా చాలా డెలికేట్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, అందుకే సెల్ఫ్ డిసిప్లిన్తో నేను చెప్పింది చేసి ఖచ్చితంగా మీ వెయిట్ తగ్గించుకోండి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. మీ బాడీ ఫిట్గా ఉంటే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ చాలా చాలా రీఫ్రెష్గా ఉంటుంది, చాలా నీట్గా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుద్ది, కళ్ళకి మంచిది, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను మీ ముందుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.